హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ ప్రిపరేషన్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం రీసెంట్గా ఇందాకే విడుదలైన ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ హవాల్దార్ నోటిఫికేషన్ 2024 డీటెయిల్స్ అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో చాలా మంది వీడియోని పూర్తిగా చూడకుండా కింద కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా రీసెంట్గా ఎస్ఎస్సి నుండి మనకి 17,727 ఉద్యోగాలకి సిజిఎల్ డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో, ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ఒక వీడియో, సిలబస్ మీద ఒక వీడియో, ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేశాను సిజిఎల్ రిలేటెడ్గా. ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి వీడియోస్ చెక్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ వీడియోలో మనం ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అలాగే హవాల్దార్ సిబిఐసి సిబిఎన్ 2024 నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మీకు అప్లై చేయడానికి జూన్ 27 నుండి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జూలై 31 అనేది అప్లై చేయడానికి అయితే చివరి తేదీ. ఎస్ఎస్సి ఎప్పుడు కూడా సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎంటీఎస్కి సంబంధించి. అక్టోబర్ లేదా నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు హవాల్దార్కి కూడా అప్లై చేయాలనుకుంటే దానికి మాత్రం ఎగ్జామ్తో పాటుగా ఈవెంట్స్ అనేవి కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. ఓకే, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ప్రస్తుతం 22 వేకెన్సీస్ వచ్చేసరికి 4,887 ఉన్నాయి. హవాల్దార్ సిబిఐసి సిబిఎన్ కలిపి 3,439 ఉన్నాయి. సో మనకి నోటిఫికేషన్ వేసే సమయానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చేసిన ఎంక్వైరీ ప్రకారం ఆయా డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అన్ని కలుపుకుంటే ఇవైతే ఉన్నాయి. కానీ మనకి ఎగ్జామ్ జరిగి ఫైనల్ ప్రాసెస్ అయ్యే సమయానికి వేకెన్సీస్ అనేవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఒక్కొక్కసారి ఎస్ఎస్సి చాలాసార్లు కూడా ఇచ్చిన వేకెన్సీస్ అనే వాటిని మళ్ళీ అప్డేట్ చేయడం అయితే గమనించవచ్చు. చాలాసార్లు డబుల్ త్రిబుల్ అయిన సందర్భాలు కూడా మనం అయితే వేకెన్సీస్లో ఎస్ఎస్సి జీడీ కానీ కొన్ని అయితే మనం గమనించవచ్చు. మరీ ఎక్కువ కాకపోయినా డెఫినెట్గా ఇక్కడ ఉన్న దానికన్నా మనం వేకెన్సీస్ అయితే పెరగడం అయితే మనం మాక్సిమం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి మీకు హవాల్దార్కి మాత్రం పీడబ్ల్యూలో కొన్ని కేటగిరీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉండదు. మనకి ఇవి కొంచెం డిఫెన్స్ రిలేటెడ్ జాబ్స్ కాబట్టి హవాల్దార్ కాబట్టి పీడబ్ల్యూలో ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎంటీఎస్ పోస్టులు మాత్రం ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ ఈవెంట్స్ కూడా నీడ్ అయితే లేదు. మెజర్మెంట్స్ కానీ ఈవెంట్స్ కానీ ఎంటీఎస్కి అయితే హవాల్దార్కి మాత్రమే ఉంటాయి. ఏజ్ అనేది చూసుకున్నట్లయితే చాలా మంది కూడా నేను చాలాసార్లు చెప్పినప్పటికీ వీడియో కింద నా ఏజ్ ఇంత నేను ఎలిజిబులా లేదా నా డేట్ ఆఫ్ బర్త్ ఇంత నేను ఎలిజిబులా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది చెక్ చేసి ఇవ్వడం కష్టం కదా. అలాగే చాలా మంది కేటగిరీ కూడా మెన్షన్ చేయరు. ఎందుకంటే ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క ఏజ్ అనేది ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పారు, జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి, ఏజ్ క్యాలిక్యులేటర్. ఓకే, ఏజ్ క్యాలిక్యులేటర్ అని చెప్పి టైప్ చేయండి. మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ నోటిఫికేషన్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఏజ్ లిమిట్ పక్కన ఒక డేట్ ఇస్తాడో ఈ డేట్ నాటికి మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి అని చెప్పి ఆ డేట్ ఈ ఎంటీఎస్కి అయితే 1/8/2024 ఆగస్టు 1, 2024 ఇచ్చాడు కదా. ఈ డేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే ఏజ్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్లో ఎగ్జాక్ట్గా మీ ఏజ్ అనేది డేస్తో సహా అది క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్తుంది. మీకు ఎగ్జాక్ట్గా నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 25 సంవత్సరాలు ఇస్తే ఖచ్చితంగా 25 సంవత్సరాలకి ఒకరోజు ముందు అంటే 24 రోజుల సంథింగ్ 24 సంవత్సరాల సంథింగ్ డేస్ ఉన్నా పర్వాలేదు. కానీ 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చినప్పుడు 25 సంవత్సరాల ఒక రోజు 2 రోజులు వచ్చినా సరే ఈ డేట్ నాటికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు. ఖచ్చితంగా అక్కడ ఇచ్చిన ఏజ్కి మీకు అయితే ఒకరోజు తక్కువ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఎక్స్ట్రా అయితే ఉంటే మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఇక్కడ క్రూషియల్గా డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇస్తారు ఎగ్జాక్ట్గా బార్డర్లో ఉన్న వాళ్ళకి క్లారిఫికేషన్ కోసం. సో అవి కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ బార్డర్లో ఉంటే కనుక చెక్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ఏజ్కి అదనంగా మీకు ఎస్సీ ఎస్టీ అయితే 5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 3 సంవత్సరాలు అదనంగా మీరు జత చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఏజ్ వచ్చేసరికి దీంట్లో కొన్ని పోస్టులకు సంబంధించి చూసుకున్నట్లయితే అంటే ఎంటీఎస్ పోస్టులకు సంబంధించి 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. ఇది అన్రిజర్వ్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు అదనంగా మీరు జత చేసుకోండి. అలాగే హవాల్దార్ పోస్టులకు అయితే 18 నుండి 27 సంవత్సరాలపు ఏజ్ ఉండాలి. మీరు దీనికి సంబంధించి కూడా అడిషనల్గా ఎస్సీ ఎస్టీకి అయితే ఓబీసీ 3, పీడబ్ల్యూ అయితే 10, పీడబ్ల్యూ ఓబీసీ 13, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ అయితే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 సంవత్సరాలు. ఈ రిలాక్సేషన్ బట్టి అక్కడ ఇచ్చిన ఏజ్కి మీరు యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇది అప్లై చేయడానికి 100 రూపాయలు ఫీజు పే చేయాలి. చాలా మంది కూడా అప్లై చేసినప్పుడు నాకు ఫీజు రాలేదు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఉమెన్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ కానీ ఎస్సీ, ఎస్టీ,
పీడబ్ల్యూ, ఎక్సైర్స్ మ్యాన్ వీళ్ళెవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు. మిగతా వాళ్ళు మాత్రం అంటే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అన్రిజర్వ్ ఓబీసీ వాళ్ళు మాత్రం ₹100 ఎగ్జామినేషన్ ఫీజు అనేది అయితే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా నియర్ బైనే ఇస్తారు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అలాగే తెలంగాణకు సంబంధించి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలు ఇస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు మీకు దగ్గరగా ఉన్న 3 సిటీస్ అనే వాటిని ప్రిఫరెన్స్ పెట్టుకోమంటారు. మీకు దగ్గరగా ఉన్న వాటిలో మీరు 3 అనేది చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ అనేది తెలుగులో కూడా కండక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సీజీఎల్ అయితే తెలుగులో ఉండదు, కానీ ఈ ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఇంగ్లీష్, హిందీతో పాటుగా ఇక్కడ మెన్షన్ చేసిన రీజనల్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ కూడా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో అందులో తెలుగు కూడా ఉంది కాబట్టి, అలాగే ఉర్దూ ఎవరైనా ఉర్దూ మీడియం వాళ్ళు ఉంటే ఉర్దూ, తెలుగులో కూడా పరీక్ష అనేది కండక్ట్ చేస్తారు. అలాగే కన్నడ కానీ ఇక్కడ మెన్షన్ చేసిన లాంగ్వేజెస్ అన్నింటిలోనూ కూడా ఎగ్జామినేషన్ అయితే మీకు కండక్ట్ చేస్తారు. పరీక్షా విధానం మీకు సింగిల్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. మీకు న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద 20 ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్ ఎబిలిటీ, ప్రాబ్లమ్ సాల్వ్ మీద 20 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకి 3 మార్కులు అంటే 60 మార్కులు ఉంటాయి. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 3 మార్కులు 75. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మీద 25, 3 మార్కులు కాబట్టి 75 మార్కులకి అయితే మీకైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. సో సెషన్ 1 45 నిమిషాల టైం ఉంటుంది. సెషన్ 2 45 నిమిషాల టైం అయితే ఉంటుంది. ఓకే. మీకు ఎగ్జామినేషన్ సంబంధించి 2 సెషన్స్గా మీకు ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారో. ఓకే. 45 నిమిషాలు అనేది మీకు సెషన్ 1 కంప్లీట్ అయిపోగానే మీకు ఇదొక రోజు లేదా మార్నింగ్, ఈవినింగ్ పెడతారు అనుకోకండి. జస్ట్ ఇలా డివైడ్ చేశారంటే ఈ సెషన్ 1 కంప్లీట్ అవగానే ఆటోమేటిక్గా సెషన్ 2 అనేది అయితే మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. ఓకే. అలాగే ప్రతి ప్రశ్నకి 3 మార్కులు కాబట్టి మీకు 1 మార్క్ అనేది రాంగ్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే మీకు 1 మార్క్ అనేది అయితే పోతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేసేటప్పుడు నెగిటివ్ అనేది పోకుండా మీరైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డీటెయిల్ సిలబస్ అనేది కూడా మీకు ఏ చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, అథమెటిక్ నుండి, రీజనింగ్ నుండి, జనరల్ అవేర్నెస్ నుండి, ఇంగ్లీష్ నుండి అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారు. మనం ఒకసారి సిలబస్ అనేది సపరేట్ వీడియోలో డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ లెంత్ అయిపోతుంది కాబట్టి అవి అయితే చెప్పట్లేదు. సో ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎవరైతే ఎంటీఎస్ అప్లై చేస్తారో. అలా కాకుండా మీరు హవాల్దార్, సిబిఐసి, సిబిఐ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది అప్లై చేయాలి అనుకుంటే కనుక దీనికి మాత్రం అడిషనల్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వాకింగ్ 1600 మీటర్లు 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్ అయితే 1 కిలోమీటర్ని 20 నిమిషాల్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా హవాల్దార్ పోస్టులకు అయితే ఉండాలి. మేల్కి 157.5 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్ల రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. చెస్ట్ 81, ఎక్స్పాండెడ్లో 5. ఫీమేల్కి 152 సెంటీమీటర్ల హైట్ అనేది, ఎస్టీ వాళ్ళకి 2.5 ఎగ్జామ్షన్ ఉంటుంది. వెయిట్ 48 కేజెస్ అనేది మనకి ఉండాల్సి అయితే ఉంటుంది. షెడ్యూల్ ట్రైబ్కి 2 kg రిలాక్సేషన్ అనేది అయితే ఇస్తారు. హవాల్దార్కి మాత్రం ఇవైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు హవాల్దార్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు జాబ్స్ అనేవి ఇవి ఇండియా వైడ్ కాబట్టి ఇక్కడ మీకు జాబ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ చివరిలో లిస్ట్ ఇస్తాడు. పోస్ట్ నేమ్ ఏంటి, అది ఏ స్టేట్లో ఉంటుంది, ఆ పోస్ట్ యొక్క కోడ్ ఏంటి, అది ఏ రీజన్ కింద వస్తుందని చెప్పి మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారం మీరు ఫస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు ఫస్ట్ నాకు పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్లో కావాలనుకుంటారు కదా ఎవరన్నా. సో ఫస్ట్ ఎంటీఎస్ ఆంధ్రప్రదేశ్ లేదా హవాల్దార్ కూడా మీకు ఎలిజిబుల్ అయితే ఉంటే కనుక సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి హవాల్దార్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, తర్వాత దగ్గర స్టేట్ తెలంగాణ కాబట్టి థర్డ్ ఆప్షన్ తెలంగాణ ఎంటీఎస్, తెలంగాణ హవాల్దార్. సో ఇలా ఉన్న రిక్వైర్మెంట్ బట్టి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలాగే విశాఖపట్నం ఇలా ఎక్కడెక్కడైతే ఉంటాయో మీరు ఇవన్నీ చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్స్ అనేది మీకు ఎక్కడ దగ్గర కావాలో అవి ముందు ఇచ్చుకుని తర్వాత 1 by 1 అన్ని ప్రిఫరెన్స్ అనేవి కూడా ఇచ్చినట్లయితే మీకు ఏదన్నా స్టేట్లో ఎక్కడ కట్ ఆఫ్ రీచ్ అయితే అక్కడ మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు అన్ని ప్రిఫరెన్స్ కూడా ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. అలాగే డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకి సపరేట్ చేసి కూడా స్టేట్ వైడ్గా, ఏరియా వైడ్గా కూడా మీకు సిటీ వైజ్గా కూడా ఖాళీలు అనేవి ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూఎల్ కూడా ఎక్కడెక్కడ ఏ ఖాళీలు ఉన్నాయనేది కూడా డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. పీడబ్ల్యూఎల్ అంటే హవాల్దార్లో కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకుని దాన్ని బట్టి అప్లై అయితే చేసుకోండి. సో నోటిఫికేషన్లోనే ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది కూడా ప్రాసెస్ ఇస్తాడో. మనం కూడా ఒక సపరేట్గా వీడియో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి దాని మీద, అలాగే కంప్లీట్ సిలబస్ అనేది తెలుగులో డిస్కస్ చేస్తూ ఒక వీడియో సేమ్ సీజీఎల్ టైప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అనేవి. నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా మనకి ఎంటీఎస్ నోటిఫికేషన్ వివరాలు అనేవి అయితే తెలుసుకుంటారో. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకూడదు అనుకుంటే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ.